హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గ్రో యూట్యూబ్ తెలుగు. మరి నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతానండి. ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అంటే సూపర్ హీరో టీమ్ని ఎంచుకోవడం లాంటిది. అయితే మీరు డిఫరెంట్ గ్రూప్స్ని కోరుకుంటారు, రైట్? స్ట్రెంగ్త్ కోసం కోరుకుంటారు, సూపర్ మ్యాన్ ఇంటెలిజెన్స్ కోసం కోరుకుంటాడు, బ్యాట్మెన్ స్పీడ్ కోసం, ఫ్లాష్ కావచ్చు. పెట్టుబడి ప్రపంచంలో మీ పోర్ట్ఫోలియో మీ సూపర్ హీరో టీమ్ అండ్ సరైన కాంబినేషన్ని చూస్ చేసుకోవడం వలన మీరు అంతే ఆసక్తికరంగా మంచి ఎక్స్పీరియన్స్ పొందొచ్చు మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీలో. అయితే క్లియర్ స్ట్రాటజీ లేకుండానే పెట్టుబడికి దిగబోతున్నారా? సరే, ఇది ఖచ్చితంగా GPS లేకుండా ఎపిక్ రోడ్ ట్రిప్కి వెళ్ళడం లాంటిది. అడ్వెంచరసే, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ మీ జర్నీలో రాంగ్ టర్న్స్ రావచ్చు, మిస్ అయిన టర్న్స్ రావచ్చు, మీరు రాంగ్ రూట్లో వెళ్ళిపోవచ్చు, రాంగ్ డెస్టినేషన్కి కూడా చేరుకోవచ్చు. అందుకే ఈరోజు మనం ఒక వెరీ ఇంపార్టెంట్ పాపులర్ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో స్ట్రాటజీస్ కొన్ని డిస్కస్ చేయబోతున్నాం. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. బట్ బిఫోర్ దట్ గ్రో యూట్యూబ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పర్సనల్ ఫైనాన్సెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి ఎంతో ఇన్ఫర్మేషన్, ఎన్నెన్నో వీడియోస్ ఇక్కడ ఉంటాయి. నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మనం మాట్లాడుకోబోతుంది జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్వెస్టింగ్. మనం స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఇన్వెస్టింగ్ యొక్క ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ డిస్కస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ అండ్ పవర్ ఆఫ్ కంపౌండింగ్. రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే. రోమ్ లాంటి సిటీ ఒకే రోజులో నిర్మించబడలేదు. ఈ ప్రావర్బ్ని మీరు వినే ఉంటారు. అదేవిధంగా నిజమైన సంపద, రియల్ వెల్త్ ఓవర్ నైట్ 1 monthలోనో 6 monthsలోనో 1 yearలోనో క్రియేట్ అవ్వదు. లాంగ్ టర్మ్ హారిజాన్తో పెట్టుబడి పెట్టడం వల్ల మీ అసెట్స్ కంపౌండ్ అవుతాయి. సింపుల్గా చెప్పాలంటే ఇది మీ పెట్టుబడి ఇంట్రెస్ట్ని సంపాదించే ప్రాసెస్. ఆపై ఆ ఇంట్రెస్ట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం దాని ఓన్ ఇంట్రెస్ట్ని కూడా సంపాదిస్తుంది అనుకోండి. మీరు ఎంత ఎక్కువ కాలం పెట్టుబడి పెట్టారో మీ డబ్బు పెరగడానికి అంత ఎక్కువ టైం ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, సిగ్నిఫికెన్స్ ఆఫ్ డైవర్సిఫికేషన్. డైవర్సిఫికేషన్ అంటే ఏంటి? డైవర్సిఫికేషన్ అంటే మీ ఇన్వెస్ట్మెంట్స్ని రకరకాల అసెట్ క్లాసెస్కి స్ప్రెడ్ చేయడం. ఇది ఎందుకు అవసరం? ఎందుకంటే అన్ని అసెట్స్ ఒకే టైంలో ఒకే డైరెక్షన్లో మూవ్ అవ్వవు కాబట్టి. ఒక అసెట్ డౌన్ అయితే మరో అసెట్ అప్ అవ్వచ్చు. బిల్డింగ్ అ పర్సనల్ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో. భారతదేశంలో పర్సనల్ పోర్ట్ఫోలియోని నిర్మించడం అనేది దేశం యొక్క డిఫరెంట్ ఎకనామిక్ ఎన్వైరన్మెంట్ అండ్ సిచ్యువేషన్ని బట్టి ఛాలెంజింగ్గా ఉంటుంది. కానీ దానితో పాటు మీ పోర్ట్ఫోలియో మీ ఫైనాన్షియల్ గోల్స్ అండ్ రిస్క్స్ మాత్రమే కాకుండా రకరకాల సెక్టర్స్లో, రకరకాల జాగ్రఫికల్ రీజియన్స్లో అభివృద్ధి చెందుతున్న మార్కెట్ కండిషన్స్, ట్రెండ్స్ అండ్ ఆపర్చునిటీస్ పై కూడా ఆధారపడి ఉండాలి. ఓకే, సో ఇప్పుడు మనం పాపులర్ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో స్ట్రాటజీస్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వన్, ఫండ్ స్ట్రాటజీ నిఫ్టీ 50. ఇప్పుడు నిఫ్టీ 50 ఇండెక్స్లో పెట్టుబడి పెట్టడంపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తే ఫస్ట్ ఫండ్ స్ట్రాటజీతో విషయాలన్నీ స్టార్ట్ చేద్దాం. నిఫ్టీ 50 అనేది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో టాప్ 50 ఇండియన్ కంపెనీస్ని రిప్రజెంట్ చేసే ఒక బెంచ్ మార్క్ స్టాక్ ఇండెక్స్. ఇది ఏ పర్టికులర్ స్టాక్ కాదు, ఇది స్టాక్ యొక్క ఇండెక్స్. ఈ స్ట్రాటజీ వెనక ఉన్నదే మెయిన్ అడ్వాంటేజ్, దీని సింప్లిసిటీ. మీ డబ్బు మొత్తాన్ని ఒకే నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే మీరు బేసిక్గా చేస్తున్నది ఇండియాలో టాప్ 50 కంపెనీస్ యొక్క పర్ఫార్మెన్స్ పై ఇన్వెస్ట్ చేస్తున్నట్టు. ఇప్పుడు మీరు ఆలోచించవచ్చు, ఇది నిజంగా అంత సింపులా? ఎస్, ప్లస్ దీనికి దాని అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఫస్ట్, ఈ స్ట్రాటజీ కాస్ట్తో కూడుకున్నది. మల్టిపుల్ ఫండ్స్ మధ్య బ్యాలెన్స్ అవసరం లేదు, అంటే ఫీజ్ న్యాచురల్లీ తక్కువే. సెకండ్, మీరు ఇండియాలోని టాప్ 50 కంపెనీస్ పై మీ రిస్క్ని స్ప్రెడ్ చేస్తున్నారు. సో ఏ ఒక్క ఫండ్లో కూడా డైవర్సిఫికేషన్ ఎలిమెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కానీ ప్రతి ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ వలె దీంట్లో కూడా కొన్ని డ్రాబ్యాక్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. సో నిఫ్టీ 50లో ఇన్వెస్ట్ చేయడం వల్ల వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటి? బేసికలీ ఇది స్మాల్ అండ్ మీడియం క్యాప్ స్టాక్స్కి ఎక్స్పోజర్ ఉండదు. నిఫ్టీ 50 అనేది లార్జ్ క్యాప్ కంపెనీస్ గురించి. సో అంటే మీరు ఎక్కువ స్మాలర్ డైనమిక్ కంపెనీస్ యొక్క హయ్యర్ గ్రోత్ అబిలిటీని క్యాప్చర్ చేసే ఆపర్చునిటీని కోల్పోయే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఫండ్ స్ట్రాటజీ నిఫ్టీ 50 ప్లస్ కార్పొరేట్ బాండ్స్. నా నిఫ్టీ 50 అండ్ కార్పొరేట్ బాండ్స్ని కలిగి ఉన్న 2 ఫండ్ స్ట్రాటజీకి వెళ్దాం. కార్పొరేట్ బాండ్స్ క్యాపిటల్ని రేస్ చేయడానికి కంపెనీస్ ఇష్యూ చేసే డెట్ సెక్యూరిటీస్ అని చెప్పుకోవచ్చు. స్పెసిఫైడ్ ఫ్యూచర్ డేట్స్లో ఇంట్రెస్ట్తో పాటు ప్రిన్సిపల్ అమౌంట్ కూడా రీపే చేస్తామని కంపెనీస్ ప్రామిస్ చేస్తారు. 1 ఈ ఫండ్ స్ట్రాటజీపై ఆధారపడి 2 ఫండ్ స్ట్రాటజీ మరొక లేయర్ని యాడ్ చేస్తుంది, కార్పొరేట్ బాండ్స్. సో నిఫ్టీ 50 బాస్కెట్లో మీ ఎగ్స్ అన్ని దాచిపెట్టుకున్న దానికి బదులుగా
మీరు మీ పోర్ట్ఫోలియోలో కొంత భాగాన్ని కార్పొరేట్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా డైవర్సిఫికేషన్ పొందుతారు. నంబర్ 1, ఇది మీకు మరింత బ్యాలెన్స్డ్ అప్రోచ్ని అందిస్తుంది. ఈక్విటీస్ యొక్క గ్రోత్ పొటెన్షియల్స్ని బాండ్స్తో స్టేబుల్ రిటర్న్స్ని మిక్స్ చేసినట్టు అవుతుంది. ఇన్వెస్ట్మెంట్ గురు వారెన్ బఫే కూడా ఈ స్ట్రాటజీ యొక్క వేరియన్స్ని 90-10 ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ అని పిలుస్తారు. బేసికలీ తన విల్లులో అంటే తన వీలునామాలో ఆయన తన వైఫ్ యొక్క ట్రస్ట్ కోసం లో కాస్ట్ S&P 500 ఇండెక్స్ ఫండ్కి 90% అలొకేట్ చేశారు అండ్ షార్ట్ టర్మ్ గవర్నమెంట్ బాండ్స్కి 10% అలొకేట్ చేశారు. ఇవి రెండు ప్రపంచంలోనే మోస్ట్ స్టేబుల్ అండ్ గ్రోత్ ఓరియంటెడ్ స్ట్రాటజీ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఫండ్ స్ట్రాటజీ నిఫ్టీ 50 ప్లస్ మిడ్ క్యాప్ 100 ప్లస్ కార్పొరేట్ బాండ్స్. నా నిఫ్టీ 50, మిడ్ క్యాప్ 100 అండ్ కార్పొరేట్ బాండ్స్ ని కలిగి ఉన్న 3 ఫండ్ పోర్ట్ఫోలియో స్ట్రాటజీ గురించి డిస్కస్ చేద్దాం. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ NSEలో లిస్ట్ చేయబడిన 100 మిడ్ సైజ్ కంపెనీస్ కి ఒక ఇండెక్స్ ఫ్యాక్టర్ అనమాట. 3 ఫండ్ స్ట్రాటజీ అనేది ఎందుకు వేరుగా ఉంటుంది? ఇది తప్పనిసరిగా మీ పోర్ట్ఫోలియోలో మిడ్ క్యాప్ స్టాక్స్ ని యాడ్ చేసే మరింత క్లియర్ అప్రోచ్. ఈ స్ట్రాటజీతో మీరు లార్జ్ క్యాప్ స్టాక్స్ అండ్ బాండ్స్ కి బ్యాలెన్స్డ్ ఎక్స్పోజర్ మెయింటైన్ చేస్తూ చిన్న చిన్న కంపెనీస్ యొక్క సడన్ డైనమిక్ గ్రోత్ ఆపర్చునిటీస్ ని కూడా క్యాప్చర్ చేసే పొటెన్షియల్ ఈ కాంబినేషన్ మీకు అందిస్తుంది. ఈక్విటీస్ లోనే డిఫరెంట్ గా ఉండాలనేదే ఇక్కడ ఉన్న ఆలోచన. లార్జ్ క్యాప్ కంపెనీస్ స్టెబిలిటీని అందిస్తాయి, మిడ్ క్యాప్ కంపెనీస్ హై గ్రోత్ పొటెన్షియల్ ని ఆఫర్ చేస్తాయి. కార్పొరేట్ బాండ్స్ నుండి స్టేబుల్ రిటర్న్స్ తో కంబైన్ చేసినప్పుడు మీరు డిఫరెంట్ మార్కెట్ కండిషన్స్ ని తట్టుకునేలా మీ పోర్ట్ఫోలియోని ఒక వెల్ రౌండెడ్ పోర్ట్ఫోలియోగా పొందుతారు. ఫర్ ఎగ్జాంపుల్ 3 ఫండ్ స్ట్రాటజీని చూస్ చేసే రవి అనే ఇన్వెస్టర్ ఉన్నారనుకుందాం. అతను నిఫ్టీ 50లో 40% పెట్టుబడి పెట్టాడు. లార్జ్ ఎస్టాబ్లిష్ కంపెనీస్లో అతనికి స్టేబుల్ బేస్ ఉండేలా చూసుకున్నాడు. మరో 30% నిఫ్టీ మిడ్ క్యాప్ 100కి వెళ్తుంది. ఇక్కడ ఇండియన్ మార్కెట్లో అభివృద్ధి చెందుతున్న స్టార్స్ గ్రోత్ని క్యాప్చర్ చేయడం అనేది ఒక ఎయిమ్గా పెట్టుకున్నాడు. మిగిలిన 30% కార్పొరేట్ బాండ్స్కి అలొకేట్ చేశాడు అనుకుందాం. స్టాక్ మార్కెట్ యొక్క వాలటాలిటీకి పర్సనల్గా తమ పోర్ట్ఫోలియో అందిస్తుంది. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ డైవర్సిఫైడ్ ఈక్విటీ స్ట్రాటజీ. అంటే ఏంటి? బేసికలీ ఇది ఒక వెల్ నోన్ ఈక్విటీ స్ట్రాటజీ. ఇందులో మల్టిపుల్ సెక్టర్స్లో మీ ఇన్వెస్ట్మెంట్ని స్ప్రెడ్ చేయడం అనమాట. ఇండియన్ కాంటెక్స్లో మాట్లాడుకుంటే దీని అర్థం మీరు ఐటీలో ఇన్వెస్ట్ చేయడం, ఫార్మాలో ఇన్వెస్ట్ చేయడం, కొంత పెట్టుబడి FMCG సెక్టర్లో, కొంత బ్యాంకింగ్లో పెట్టడం, అలా ఉన్న అన్ని సెక్టర్స్లోనూ ఎంతో కొంత పెట్టుకుంటూ పోవడం. అసలు ఇటువంటి ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ఎందుకు ఇంపార్టెంట్? డిఫరెంట్ సెక్టర్స్ ఎకనామిక్ సైకిల్స్కి డిఫరెంట్గా రెస్పాండ్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ FMCG అండ్ ఫార్మా సెక్టర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎకనామిక్ డౌన్ టర్న్ సమయంలో స్టెబిలిటీని అందిస్తాయి. అయితే సెక్టర్స్ లైక్ ఐటీ అండ్ బ్యాంకింగ్ వాటి గ్రోత్ అవుతున్న మార్కెట్లో విపరీతమైన గ్రోత్ అందిస్తాయి. సెక్టర్స్లో వేరియన్స్ చూపడం ద్వారా మీరు ఎక్స్పీరియన్స్ అవుతున్న డౌన్ టర్న్కి ఒక్క సెక్టర్లో ఎక్కువ ఎక్స్పోజర్ ఉన్నా దాన్ని కవర్ చేసుకోవచ్చు. ఒకవేళ ఒక సెక్టర్ పర్ఫార్మెన్స్ తక్కువగా ఉండి మీ పోర్ట్ఫోలియోలో కొన్ని సెక్టర్స్లో లాసెస్ ఏర్పడితే మరికొన్ని సెక్టర్స్లో ప్రాఫిట్స్ వచ్చి మీ టోటల్ రిటర్న్స్ హెల్దీగానే ఉంటాయి కదా. భారతదేశం వంటి డైవర్సిఫైడ్ అండ్ ఫాస్ట్లీ ప్రోగ్రెసింగ్ ఎకానమీ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్టయితే ఈ సెక్టర్ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇక్కడ ఎన్నో సెక్టర్స్కి ఎన్నో రేట్స్ ఆఫ్ గ్రోత్స్ ఉంటాయి, ఎన్నో ఫ్యాక్టర్స్ అఫెక్ట్ అవుతాయి కాబట్టి. నెక్స్ట్ మాట్లాడుకోబోతున్న ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ రియల్ ఎస్టేట్ అండ్ గోల్డ్ అలొకేషన్. 5th మోస్ట్ కామన్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీకి వెళ్దాం. ఇది రియల్ ఎస్టేట్ అండ్ బంగారంలో పెట్టుబడి పెట్టడం. అఫ్ కోర్స్ మోస్ట్ ట్రెడిషనల్ అప్రోచే అనుకోండి. ఈ ఇన్వెస్ట్మెంట్స్ ట్రెడిషనల్గా ఫిజికల్గా ఉన్నప్పటికీ వాటి డిజిటల్ ప్రతిరూపాలు వచ్చి యంగర్ జనరేషన్ని కూడా చాలా లావాదేవీలు చేసే ఆపర్చునిటీస్ ఇస్తున్నాయి. సో దీని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ రియల్ ఎస్టేట్. ఇప్పుడు మీలో చాలా మంది భారతదేశం యొక్క మోస్ట్ ట్రెడిషనల్ అండ్ ట్రస్టెడ్ ఇన్వెస్ట్మెంట్ సెక్టర్గా రియల్ ఎస్టేట్ని భావించవచ్చు. హిస్టారికలీ ఇది క్యాపిటల్ అప్రిసియేషన్ ఇచ్చింది, రెంటల్ ఇన్కమ్ ఇచ్చింది అండ్ ఆల్సో ఎగ్జైటింగ్ ట్యాక్స్ అడ్వాంటేజెస్ అండ్ బెనిఫిట్స్ని కూడా అందిస్తానే ఉంది. ట్రెడిషనల్గా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అంటే అసెట్స్ కొనడం, అది రెసిడెన్షియల్ ఫ్లాట్ అవ్వచ్చు, కమర్షియల్ ప్రాపర్టీ అవ్వచ్చు, దాని నుంచి రెంట్ సంపాదించడం. కానీ సడన్గా ఒకళ్ళు అలా రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టి ల్యాండ్ లార్డ్ అయిపోలేరు కదా. పెద్దగా ట్రెడిషనల్గా జనరేషన్ వెల్త్ లేకపోతే ఈ జనరేషన్కి అన్ని లక్షల కోట్లు పెట్టి ఫిజికల్ ప్రాపర్టీస్ కొని మేనేజ్ చేయడం చాలా కష్టం అవుతుంది. దీనికి ఒక సులువైన మార్గం ఈ మధ్య కాలంలో ఏర్పడింది. అదే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్, REITsలో ఎంటర్ అవ్వడం. రియల్ ఎస్టేట్లో మనం పెట్టుబడి పెట్టే విధానాన్ని ఈ REITs పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ చేసేసాయని చెప్పుకోవచ్చు. మీరు వాటిని మ్యూచువల్ ఫండ్స్గా భావించండి, కానీ స్టాక్స్కి బదులుగా అవి షాపింగ్ మాల్స్, ఆఫీస్ స్పేసెస్ అండ్ ఇండస్ట్రియల్ ప్రాపర్టీస్ వంటి కమర్షియల్ రియల్ ఎస్టేట్ అసెట్స్ని కలిగి ఉంటాయి అనుకుందాం. ఈ ట్రస్ట్ ఈ పోర్ట్ఫోలియోని మేనేజ్ చేస్తాయి అండ్ వచ్చే ఇన్కమ్ ఇన్వెస్టర్స్ మధ్య డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో ఇన్వెస్టర్స్కి ఎలా బెనిఫిట్ పొందుతారు? 2 మెయిన్ వేస్. ఫస్ట్, రెంటల్ ఇన్కమ్ నుండి డివిడెండ్స్ రెగ్యులర్గా వస్తాయి. ప్లస్ మీ REIT యూనిట్స్ మీరు కొనుగోలు చేసిన తర్వాత అమ్మేసే టైంకి ఒకవేళ వాల్యూ పెరిగిందంటే సర్టన్లీ మీ క్యాపిటల్ గెయిన్ వస్తుంది, క్యాపిటల్ అప్రిసియేషన్ వస్తుంది.
అయితే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ వల్లే మార్కెట్ వాలటాలిటీతో సహా వాటి లాసెస్ని కూడా కలిగి ఉంటాయి. భారతదేశంలో ఇటీవల రెగ్యులేటరీ చేంజెస్ ఈ REITs లో పెట్టే మినిమం ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ని సిగ్నిఫికెంట్గా తగ్గించేశారు. ఒకప్పుడు 50,000 నుంచి స్టార్ట్ అయ్యే ఈ REIT ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు 10-15,000 లోపలే ఒక యూనిట్ని కొనుగోలు చేసే ఆపర్చునిటీలో ఉంది. అంతేకాదు రియల్ ఎస్టేట్ పెట్టుబడిలో పాల్గొనడానికి ఇతర వేస్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. అంటే ఇవి ప్రత్యేకంగా రియల్ ఎస్టేట్ కంపెనీస్ యొక్క స్టాక్స్ పై ఫోకస్ చేస్తాయి. అయితే రియల్ ఎస్టేట్ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్స్ కూడా ఉన్నాయి. అవి స్పెసిఫిక్ ప్రాజెక్ట్స్కి బ్యాక్గా ఇతర ఇన్వెస్టర్స్తో ఫండ్స్ని పూల్ చేయించి మిమ్మల్ని ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేసే ఆపర్చునిటీని ఇస్తాయి. మీరు ప్రాపర్టీలో షేర్ని కలిగి ఉన్న ఈక్విటీ క్రౌడ్ ఫండింగ్ ఇన్వెస్ట్ పేమెంట్స్తో ప్రాపర్టీ ఓనర్కి లోన్ వల్లే పనిచేసే డెట్ క్రౌడ్ ఫండింగ్ మధ్య కూడా ఎంచుకోవచ్చు. నెక్స్ట్ ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ గోల్డ్. ఆబ్వియస్లీ సాలిడ్ ఫైనాన్షియల్ అసెట్గా పేరుగాంచింది. తరతరాలుగా చాలా మంది బంగారంలోనే పెట్టుబడి పెడతారు. బంగారంలో పెట్టుబడి పెట్టడానికి ఇప్పుడు ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. వాటిలో కొన్ని ఇప్పుడు మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్, క్లాసిక్ గోల్డ్ జ్యువెలరీ కొండం, అంటే నగలు కొండం. మనం చాలామంది వీటిని కొన్ని యాక్సెసరీస్గా కూడా వాడతారు. అయితే ఇది కొంత అదనపు ఖర్చుతో కూడినది. ఏంటి, బేసికలీ మేకింగ్ ఛార్జెస్ అండ్ వేస్టేజ్ వంటి ఎక్స్ట్రా కాస్ట్లు పడతాయి. మీరు జ్యువెలరీ ఎక్స్ట్రా కాస్ట్ లేకుండా బంగారంలో ఎలా పెట్టుబడి పెట్టగలరు అంటే గోల్డ్ కాయిన్స్ లేదా బార్స్ కొనొచ్చు. ఇవన్నీ కూడా మీరు ఫిజికల్గా గోల్డ్ అక్వైర్ చేయడం. సో ఆబ్వియస్లీ అది ఎక్కడ పెట్టాలి, దాన్ని ఎలా భద్రపరచాలి అన్న సెక్యూరిటీ రిస్క్ కూడా కూడి వస్తుంది. డిజిటల్ సొల్యూషన్ ఏమైనా ఉందా? ఆబ్వియస్లీ డిజిటల్ గోల్డ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్లీ సావరిన్ గోల్డ్ బాండ్స్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందించే ఈ బాండ్స్ పేపర్ లేదా డిజిటల్ ఫార్మాట్లో బంగారాన్ని సొంతం చేసుకోవడానికి ఒక మినిమల్ అలౌడెన్స్ ఆప్షన్. మీరు కరెంట్ ప్రైసెస్ వద్ద కొనుగోలు చేసి 2.5% యాన్యువల్ ఇంట్రెస్ట్ కూడా పొందుతారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఫిజికల్ స్టోరేజ్ గురించి వరి అవ్వకుండా మెచ్యూరిటీ సమయంలో బంగారం యొక్క వాల్యూలో ఏదైనా పెరుగుదల ఉన్నా మీరు బెనిఫిట్ పొందుతారు. నెక్స్ట్ ఆప్షన్ గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, ETFs. ముఖ్యంగా మీరు గోల్డ్ని స్టాక్ రూపంలో కొనుగోలు చేయబోతున్నట్లయితే వీటిని తీసుకొని NSE అండ్ BSE వంటి ఎక్స్చేంజెస్లో ట్రేడింగ్ చేయొచ్చు. ETFs యాక్చువల్ గోల్డ్ ప్రైజెస్నే ప్రతిబింబిస్తాయి, అంటే రిఫ్లెక్ట్ అవుతాయి. మెటల్ని ఫిజికల్గా హోల్డ్ చేయకుండా గోల్డ్ మార్కెట్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. లాస్ట్ వన్ కానీ ఖచ్చితం కాదు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్. ఈ ఫండ్స్ బంగారంపై ఫోకస్ పెట్టబడి కాకుండా గోల్డ్ మైనింగ్ కంపెనీ స్టాక్స్తో సహా గోల్డ్ మార్కెట్కి సంబంధించిన అన్ని అసెట్స్ని ఎక్స్ప్లోర్ చేస్తాయి అన్నమాట. ఈ ఫండ్స్ వాల్యూ బంగారం ప్రైస్తో ఫ్లక్చువేట్ అవుతూనే ఉంటుంది. బంగారంలో పెట్టుబడి పెట్టడానికి ఆల్టర్నేటివ్ వేని కూడా మనకి అందిస్తుంది. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ఇంటర్నల్ డైవర్సిఫికేషన్. మీరు సర్ప్రైజ్ అవ్వచ్చు, ఇంటర్నేషనల్గా ఎందుకు పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు? భారతదేశం అంటే అభివృద్ధి చెందుతున్న ఎకానమీలోనే పెట్టుబడి పెట్టొచ్చు కదా. రీజన్ చాలా సింపుల్ అండి. భారతదేశంతో సహా ఏ ఒక్క దేశం కూడా ప్రతి ఇతర మార్కెట్ని కన్సిస్టెంట్గా ప్రోగ్రెస్ అవుతూనే ఉంటుంది అని చెప్పలేం. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడి పెట్టడం ద్వారా మీకు ఏదైనా ఒక దేశంలో సంబంధించిన లాసెస్ని తగ్గించడానికి ఇంకొక దేశంలో జరుగుతున్న గ్రోత్ ఆపర్చునిటీ ఇస్తుంది. అన్ని ఇన్వెస్ట్మెంట్స్ లాగే రిస్క్ కూడా ఉంటాయి. ఇంటర్నేషనల్ డైవర్సిఫికేషన్లో మీరు ఫేస్ చేసే రిస్క్ ఏంటి? నంబర్ 1 కరెన్సీ రిస్క్. ఎక్స్చేంజ్ రేట్స్లో ఫ్లక్చువేషన్ మీ రిటర్న్స్ పై ఇంపాక్ట్ వస్తుంది. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ రిస్క్. ప్రతి దేశానికి దాని ప్రత్యేక రిస్క్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అభివృద్ధి చెందుతున్న మార్కెట్స్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం వల్ల నేషనలైజేషన్ వంటి రిస్క్ కూడా ఆలోచించాల్సి ఉంటుంది. పొలిటికల్ రిస్క్. పొలిటికల్ ఈవెంట్స్, సివిల్ అన్రెస్ట్, బార్డర్ రిలేటెడ్ డిస్టర్బెన్సెస్ ఇవన్నీ ఇన్ఫ్లేషన్ అండ్ ఇంట్రెస్ట్ రేట్స్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఇండియన్ ఇన్వెస్టర్స్గా మీరు గ్లోబల్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఈ గ్లోబల్ డైవర్సిఫికేషన్ని పొందొచ్చు. ఈ ఫండ్స్ వివిధ రకాల ఇంటర్నేషనల్ కంపెనీస్లో పెట్టుబడి పెడతాయి అండ్ మీ పోర్ట్ఫోలియోకి ప్రపంచ స్థాయి కేటగిరీ అండ్ స్టేటస్ని అందిస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అసెట్స్ని ఇంక్లూడ్ చేయడం ద్వారా ఈ ఫండ్స్ ఏ ఒక్క దేశం యొక్క ఎకనామిక్ ఫ్లక్చువేషన్స్కి సంబంధించిన రిస్క్ని తగ్గిస్తాయి. రూపీ వాల్యూ డెప్రిషియేట్ చేస్తే బెనిఫిషియల్గా ఉండే ఫారిన్ కరెన్సీస్కి కూడా ఇవి ఎక్స్పోజ్ చేస్తాయి. ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్స్ చేత మేనేజ్ చేయబడుతున్న ఇటువంటి ఫారిన్ స్టాక్ మార్కెట్స్లో డైరెక్ట్గా పెట్టుబడి పెట్టే కాంప్లెక్సిటీ లేకుండా తమ పెట్టుబడులను ప్రపంచ వ్యాప్తంగా డివైడ్ చేయాలని ఆలోచిస్తున్న వారికి ఇది ది బెస్ట్ ఆప్షన్. ఇక్కడ కొన్ని గ్లోబల్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఎగ్జాంపుల్స్ నేను ఇస్తాను. అవన్నీ మనము ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ రికమెండేషన్స్ కాదని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్లో లాస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ కాపీ క్యాట్ పోర్ట్ఫోలియోస్. ప్రజలు ఇన్వెస్ట్మెంట్ ఫీల్డ్లో సహా వారు అభిమానించే వారిని తరచుగా వాళ్ళు ఫుడ్ స్టెప్స్లోనే ఫాలో అవుతూ ఉంటారు. సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్స్గా గమనించడం ద్వారా ఒకరు గెయిన్స్ని పొందొచ్చు. అయితే ఈ ఎక్స్పీరియన్స్ ఇన్వెస్టర్స్ చేసిన కొన్ని మిస్టేక్స్ని కూడా మనము అవాయిడ్ చేయొచ్చు. దీన్నే కాపీ క్యాట్ ఇన్వెస్టింగ్ స్ట్రాటజీ అంటారు. చాలా ఫేమస్ ఇన్వెస్టర్స్ యొక్క ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ని యాజ్ ఇట్ ఈస్గా మీరు కూడా డూప్లికేట్ చేయడం. ఇది ఒకరి సక్సెస్ని పెంచడానికి ఒక గుడ్డిగా ఫాలో అయిపోతున్నాము
దానివల్ల వాళ్ళకి వచ్చిన రిజల్ట్సే మనం ఎక్స్పెక్ట్ చేస్తాము, కానీ యాజ్ ఇట్ ఈస్ రిజల్ట్స్ రాకపోవచ్చు. స్ట్రాటజీ యొక్క అండర్లైన్ ప్రిన్సిపల్స్ని బేసికలీ గ్రహించండి, దాని పర్సనల్ సర్కమ్స్టాన్సెస్కి అనుగుణంగా మార్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వెల్ నోన్ ఇన్వెస్టర్ టెక్ బూమ్ ప్రారంభమైన రోజుల్లో అవకాశాలని కోల్పోయాడు. బిజినెస్ మోడల్స్ పై పూర్తిగా అవగాహన లేకపోవడం వల్ల అతను మొదట్లో టెక్నాలజీ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టలేదు అనుకుందాం. కొందరు వ్యక్తులు ఈ విధానాన్ని చాలా జాగ్రత్తగా లేదా అనుభవం లేని దానిగా కూడా చూడొచ్చు. అయితే మీకోసం మెసేజ్ డిఫరెంట్గా ఉండొచ్చు కదా. ప్రామిసింగ్ సెక్టర్స్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి వెనుకాడకండి, అవి మీకు కంఫర్ట్ జోన్ వెనుక ఏర్పడతాయి అని కూడా ఆలోచించవచ్చు కదా. సో ఇన్వెస్టర్ యొక్క ట్రాన్స్పరెన్సీ తమ ఇన్వెస్టర్స్ ఫెయిల్యూర్స్ గురించి, అలాగే అతని సక్సెస్ఫుల్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి కూడా మీకు నాలెడ్జ్ ఇస్తుంది. ఫైనాన్షియల్ లెజెండ్స్ పెట్టుబడి స్ట్రాటజీస్ని ఫాలో అవ్వడం అనేది ఒక పర్టికులర్ ట్రెడిషన్ లేదా రీజియన్ నుండి క్లాసికల్ ఆపర్చునిటీని అప్రోచ్ని ఫాలో అయినట్లు లాంటిది. ఇది బేసిక్స్ని సరిగ్గా పొందడం గురించి. మీరు ఏ బేసిక్స్లో మాస్టర్ అయిన తర్వాత మీరు మీ ప్రత్యేక స్ట్రెంగ్స్, వీక్నెసెస్, నాలెడ్జ్, అబిలిటీస్ అండ్ ఆపర్చునిటీస్కి అనుగుణంగా మీకు వచ్చే ఆపర్చునిటీస్ని మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు మరొక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఈ ఇండియన్ ఇన్వెస్టర్ పెట్టుబడి ఆలోచనలో ఒరిజినాలిటీ అనేది చాలా ముఖ్యమైనది. అతను ఒక షేర్కి 75 రూపీస్ చొప్పున షేర్స్ని కొనుగోలు చేశానని, 80 వద్ద స్టెబిలైజ్ చేయడానికి ముందు ప్రైసెస్ 120కి పెరిగాయని షేర్ చేసుకున్నారు. సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్స్ యొక్క ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ని మిమిక్ చేయడంపై మాత్రమే ఆధారపడకుండా మన ఓన్ తెలివితేటల్ని కూడా వాడడం ఆబ్వియస్లీ చాలా ఇంపార్టెంట్. మన ఓన్ ఫైనాన్షియల్ గోల్స్ ఏంటి, రిస్క్ ఏంటి, మనం లైఫ్లో ఏ స్టేజ్లో ఉన్నాం, మన రిస్క్ టాలరెన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకుని వాళ్ళ ఫైనాన్షియల్ గోల్స్ని స్టడీ చేసి రెప్లికేట్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఇన్వెస్టర్స్ పెట్టుబడి పెట్టడానికి పర్సనలైజ్డ్ అప్రోచ్ కోసం పర్సనల్ గోల్స్ అండ్ కంఫర్ట్ లెవెల్స్తో వాస్తవానికి సరిపోయే పెట్టుబడి డెసిషన్స్ తీసుకోవడానికి ఒకరి ప్రత్యేక ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అండ్ మార్కెట్ని అర్థం చేసుకోవడం చాలా అవసరం అని కూడా మనం అర్థం చేసుకోవాలి. పెట్టుబడి అనేది ధైర్యంగా, జాగ్రత్తగా ఉండడానికి మధ్య సరైన బ్యాలెన్స్ని ఫైండ్ అవుట్ చేయడం. పానిక్ అవుతూ హరిబరిగా డెసిషన్స్ తీసుకుని వాళ్ళెవరో ఫలానా ఇన్వెస్ట్మెంట్ చేశారే మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం లేదా అమ్మేయడం లాంటి హరీడ్ డెసిషన్స్ మాత్రం తీసుకోకూడదు. ఈ స్ట్రాటజీస్లో ప్రామిసింగ్ స్టాక్స్ని చూస్ చేసుకోవడం మాత్రమే కాకుండా ఎకనామిక్ ట్రెండ్స్ని అర్థం చేసుకోవడం అండ్ మీ ఓన్ రీసెర్చ్ అండ్ నమ్మకంపై యాక్షన్ తీసుకోవడం కూడా కాన్ఫిడెంట్గా ఉండాలి. సో ఇండియన్ మార్కెట్స్కి సరిపోయే డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో స్ట్రాటజీస్పై మన డీటెయిల్ డిస్కషన్ మీకు చాలా బెనిఫిషియల్గా ఉందని మేము ఆశిస్తున్నాము. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం గ్రో యూట్యూబ్కి తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ ఇన్వెస్ట్మెంట్ చేసినా మీరు మీ థియరీ, రీసెర్చ్, అనాలిసిస్ చేసి చేయడం మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఈ వీడియోస్ ద్వారా మేము ఫలానా స్టాక్లో ఇన్వెస్ట్ చేయండి, చేయొద్దు లాంటి సలహాలు మేము ఇవ్వట్లేదు. బట్ కేవలం ఇన్ఫర్మేషన్ అండ్ అవేర్నెస్ పర్పసెస్ కోసం మాత్రమే ఈ వీడియోస్ చేస్తున్నాం. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.